హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీషో నుంచి లెహంగా చోలీ సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ వచ్చేసి లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. 1481 రూపీస్ అయితే పడింది. కానీ మనకి కలర్ అయితే చేంజ్ అయితే వచ్చింది. స్కై బ్లూ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1481 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్లో లెహంగా చోలీ సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 1170 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఒక సెట్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 764 రూపీస్కి అయితే వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఇది వచ్చి 623 రూపీస్కి అయితే వచ్చింది. 3 కలర్ ఆప్షన్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంది. నేనైతే పర్పుల్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. మీకు ఇవన్నీ అలా వచ్చి అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఫస్ట్ మీకు నెక్స్ట్ సెట్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి క్యూట్గా ఇలా బాక్స్లో ప్యాక్ చేసి అయితే పంపించారు. ప్యాకేజింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. నేను వచ్చి పర్పుల్ కలర్లో అయితే తీసుకున్నాను. అనదర్ 2 డిఫరెంట్ కలర్స్లో ఈ సెట్ అయితే అవైలబుల్గా ఉంది. బీడ్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. పెండెంట్ వచ్చేసి సీజెడ్ టైప్లో అయితే ఇచ్చారు. విక్టోరియన్ పాలిష్లో అయితే వచ్చింది. లాకెట్కి వచ్చేసి కిందన కూడా పర్ల్స్ అయితే హ్యాంగ్ అయ్యి అయితే వచ్చాయి. బీడ్స్ అయితే ఇచ్చారు. కలర్ అంతా కూడా చాలా బాగుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. పైన వచ్చేసి 2 లేయర్స్లో అయితే వచ్చాయి. సైజ్ అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్వాలిటీ అయితే బాగుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా అయితే వచ్చాయి. సేమ్ లాకెట్ పెండెంట్ ఎలా ఉందో అదే మోడల్ అయితే ఇయర్ రింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇయర్ రింగ్స్ కూడా బీడ్స్ అయితే హ్యాంగ్ అయ్యి అయితే వచ్చాయి. క్వాలిటీ అయితే బాగుంది. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఎక్కడ స్టోన్ అయితే పోలేదు. మీకు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు లెహంగా సెట్స్ అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను 1 బై 1. ఫస్ట్ వచ్చేసి నేను ఇదైతే గ్రీన్ కలర్లో ఆర్డర్ చేస్తాను. నాకు స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే పంపించారు. మీకు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. లెహంగా వచ్చేసి ఫుల్లీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి స్పేషియల్ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ప్రాపర్ నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. నీట్గా ప్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేశారు. కింద అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే హైలైట్ చేశారు. అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సీక్వెన్స్ కూడా వచ్చింది. కింద వచ్చేసి స్కాలప్ ఫినిషింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు. బార్డర్ స్టిక్ కొనడానికి క్యాన్వాస్ పట్టా కూడా యూజ్ చేశారు. లోపల వచ్చేసి ఫుల్ అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు. కింద కూడా అనదర్ లేయర్తో లైనింగ్ అయితే ఇచ్చారు. దీనికి కూడా క్యాన్వాస్ పట్ట అయితే యూజ్ చేశారు. స్టిచ్చింగ్ అయితే చాలా ప్రాపర్ నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. దీనిపైన ఇచ్చిన ఎంబ్రాయిడరీ వర్క్ కూడా చాలా బాగుంది. సైడ్ వచ్చి జిప్ అటాచ్మెంట్తో అయితే వచ్చింది. డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. మనం అయితే డోరీస్ అయితే పెట్టుకోవాలి. డోరీస్ కూడా స్టిచ్ చేసి అయితే ఇచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ వర్క్ అయితే వచ్చింది. పైన సైడ్ అయితే ప్లెయిన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ వచ్చేసి మనం అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ కూడా సేమ్ లెహంగాకి ఏ ప్యాటర్న్లో వర్క్ ఇచ్చారో అదే ప్యాటర్న్లో అయితే ఇచ్చారు. ఈ వర్క్ వచ్చి స్లీవ్స్ పార్ట్కి అయితే వస్తుంది. సేమ్ లెహంగాకి ఇచ్చిన వర్క్ అయితే ఇచ్చారు. స్కాలప్ ఫినిషింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు. పైన సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు. పైన వచ్చి కుందన్స్ అయితే ఇచ్చారు. దుప్పటి వచ్చి కాంట్రాస్ట్ కలర్లో అయితే ఇచ్చారు. జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. సాఫ్ట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుంది. అంతా కూడా స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు. దీనికి కూడా థ్రెడ్ వర్క్ వచ్చింటే ఇంకా బాగుండేది. ఆల్ ఓవర్ దుప్పటి అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. దుప్పటి లెంత్ వచ్చి 2.25 మీటర్స్ అయితే వచ్చింది. క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అయితే ఉంది. నెక్స్ట్ మీకు ఈ లెహంగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. నీట్గా బ్యాగ్లో పెట్టి అయితే పంపించారు. ప్రీవియస్ లెహంగా కూడా బ్యాగ్లో పెట్టి అయితే పంపించారు. ఇది వచ్చేసి బ్లాక్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. అనదర్ కలర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. లెహంగా వచ్చి సెమీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. పైన స్టిక్ కొనడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లెహంగా అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. నీట్గా ప్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేశారు. పైన సైడ్ అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. కిందన బార్డర్ వచ్చేసి చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా సిల్వర్ జరీ వర్క్ సీక్వెన్స్తో అయితే హైలైట్ చేశారు. బార్డర్ వర్క్ అయితే చాలా బాగుంది. పైన సైడ్ కూడా బుట్టి వచ్చింది. బార్డర్ స్టిక్ కొనడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లోపల వచ్చేసి ఫుల్ అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు.
బ్లౌజ్ పీస్ వచ్చేసి సెపరేట్గా అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ లెహంగాకి వచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. పైన సైడ్ అంతా కూడా బుట్టి వర్క్ అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే మనం స్టిచ్ అయితే చేయించుకోవాలి. వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అంతా కూడా చాలా నీట్గా అయితే వచ్చింది. 700 చేంజ్కి లెహంగా అయితే చాలా బెస్ట్. లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు బ్లౌజ్కి వచ్చేసి. ఇది కూడా సిల్క్ ఫ్యాబ్రిక్లోనే ఇచ్చారు. దుప్పట వచ్చేసి సెలెక్ట్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. దుప్పట అంతా కూడా స్కాలప్ ఫినిషింగ్తో వర్క్ అయితే వచ్చింది. లెంత్ అండ్ విడ్త్ అయితే బాగానే వచ్చింది. ఆలో దుప్పట అంతా కూడా ఫ్లవర్ బుట్టి అయితే వచ్చింది. బార్డర్కి ఇచ్చిన వర్క్ కూడా చాలా బాగుంది. 700 చేంజ్కి లెహంగా బెస్ట్ అనే చెప్తాను. నెక్స్ట్ మీకు ఈ లెహంగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తుంది. వచ్చి డ్యూయల్ షేడ్లో అయితే వచ్చింది. ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చి షినాన్ ఫ్యాబ్రిక్లో అయితే ఇచ్చారు. లెహంగా వచ్చేసి ఫుల్లీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. చాలా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. వేస్ట్ దగ్గర నుంచి ఫ్రిల్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. కింద నీళ్ళంత వరకు కూడా గ్రాండ్గా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. పైన వచ్చేసి అక్కడక్కడ బుట్టి అయితే ఇచ్చారు. పైన సైడ్ వచ్చి ఎల్లో కలర్ అయితే వచ్చింది. కింద సైడ్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. సీక్వెన్స్ అండ్ జరీ థ్రెడ్ అయితే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. బార్డర్ స్టిప్ కొనడానికి క్యాన్వాస్ పట్ట కూడా అటాచ్ చేశారు. లోపల వచ్చేసి ఫుల్ అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యాన్ అటాచ్మెంట్ అయితే వచ్చింది. లోపల వచ్చేసి అనదర్ లేయర్ లైనింగ్ కూడా వేశారు. స్టిచ్చింగ్ అయితే చాలా ప్రాపర్ నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సైడ్ వచ్చేసి థ్రెడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్ వచ్చి లెహంగా లోపల అటాచ్ అయితే వచ్చింది. సేమ్ లెహంగా ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా అదే విధంగా ఇది ఇచ్చారు. లోపల మనకి ఫుల్ అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సేమ్ లెహంగాకి ఏ వర్క్ ఇచ్చారో అదే వర్క్ అయితే బ్లౌజ్కి అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్కి వచ్చేసి ఎల్లో కలర్ అయితే వస్తుంది. బాడీ పార్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అయితే ఇచ్చారు. లెహంగాకి రివర్స్లో అయితే ఇచ్చారు. మీకు దుప్పట అయితే చూపిస్తాను. దుప్పట కూడా సేమ్ డ్యూయల్ షేడ్లోనే వచ్చింది. దుప్పట అంతా కూడా చాలా గ్రాండ్గా వర్క్ అయితే ఇచ్చారు. బార్డర్ వచ్చేసి చాలా హైలైట్గా అయితే ఇచ్చారు. 2 సైడ్స్ అయితే స్కాలప్ ఫినిషింగ్లో బార్డర్ అయితే ఇచ్చారు. రిమైనింగ్ 2 సైడ్స్ ఇలా లేస్ బార్డర్ అయితే ఇచ్చారు. ఆల్ ఓవర్ దుప్పట అంతా కూడా బుట్టి అయితే వచ్చింది. నెక్స్ట్ మీకు ఈ లెహంగా అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. చాలా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇది వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కలర్లో అయితే ఆర్డర్ చేశాను. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. లెహంగా వచ్చి ఫుల్లీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంది. సైడ్ వచ్చేసి జిప్ అటాచ్మెంట్ అయితే వచ్చింది. నీట్గా ఫ్రిల్స్ పెట్టి అయితే స్టిచ్ చేశారు. పైన సైడ్ అంతా కూడా ప్లెయిన్ అయితే వచ్చింది. కింద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్తో అయితే హైలైట్ చేశారు. బార్డర్ అంతా కూడా వర్క్ అయితే చాలా గ్రాండ్గా అయితే ఇచ్చారు. స్కాలప్ ఫినిషింగ్లో అయితే ఇచ్చారు. బార్డర్ స్టిప్ కొనడానికి క్యాన్వాస్ పట్ట అయితే అటాచ్ చేశారు. లోపల ఫుల్ అండ్ లైనింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్యాన్వాస్ అయితే అటాచ్ చేశారు. అనదర్ లేయర్ కూడా లైనింగ్ అటాచ్ చేశారు. లైనింగ్కి మళ్ళీ క్యాన్వా పట్ట అయితే అటాచ్ చేశారు. స్టిచ్చింగ్ అయితే చాలా నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సేమ్ బొటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అలానే ఉంది. బ్లౌజ్ వచ్చి సెలెక్ట్ కలర్లోనే ప్రొవైడ్ చేశారు. సేమ్ లెహంగాకి ఇచ్చిన వర్క్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్కి అయితే వస్తుంది. పైన అంతా కూడా స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా షైన్ అవుతుంది. దుప్పట వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో అయితే ప్రొవైడ్ చేశారు. దుప్పట అంతా కూడా చాలా గ్రాండ్గా స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. దుప్పట వచ్చేసి 2.25 మీటర్స్ లెంత్ అండ్ విడ్త్ అయితే వచ్చింది. ఈ లెహంగా సెట్స్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అని చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.